ఏంటి ఏదో అంటున్నావు? నువ్వు అంటే ప్రాణమా? కాదా? నువ్వు లేకపోతే బతకలేనా? గలరా? నీ మీద నాకు అసలు కోపమే లేదా? ఉందా? నేను నిన్ను లవ్ చేస్తున్నానా? లేదా? గాడ్ గుడ్ ఏం కాదు. పోతున్నా పోతున్నా అయిపోయింది, ఆఖరి చూపు, ఆఖరి మాట, ఆవకాయ తొక్కు అంటుంటే పోనీలే చచ్చే ముందు తృప్తిగా పోతావు కదా అని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాను. ఏంటి విరాట్ బాబు, అంత అబద్ధమేనా? లేకపోతే నిజంగా నిజం అనుకున్నావా? చచ్చే ముందు ఎవరైనా నువ్వు చస్తే చావు నాకేంటి, నేను మాత్రం లవ్ చేయట్లేదు అని చెప్తారా? ఆత్మ పరలోకానికి వెళ్లే ముందు ఫ్రెండ్లీగా సెండ్ ఆఫ్ ఇస్తే సంతృప్తిగా స్వర్గానికి వెళ్తావని అలా చెప్పాను. సెకండ్ హాఫ్లో దెయ్యమై పీకు తింటావు అని మనసు ఒప్పుకోకపోయినా నోటుకొచ్చిందల్లా చెప్పేశాను. నీకింకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయని నాకేం తెలుసు? డ్యూయెట్లు పాడుకోవడానికి ఊటీ దాకా వెళ్ళావా? కంట్రీ దాటేసి వెళ్ళిపోయావా? ఓహోహో, నీకు పాస్పోర్ట్ లేదు కదా, బతికించావు. అయితే నన్నంటే పానం కాదా? కానే కాదు. నా లేకపోయినా బతకగలరా? బేషుగ్గా బతకగలను. నా మీద ఇంకా పీకల దాకా కోపం ఉన్నదా? నోటి దాకా కోపం ఉంది. అయితే నన్ను లవ్ చేయట్లేదా? అస్సలు చేయట్లేదు. అమ్మయ్యా, ఎంత సుమారుగా చెప్పేసినారు విరాట్ బాబు. ఏంటి శుభవార్త? నేను లవ్ చేయట్లేదు అనేది నీకు శుభవార్త? చాలా పెద్ద శుభవార్త విరాట్ బాబు. మరి నువ్వు కార్లో లవ్ చేస్తున్నట్టు మాట్లాడావు. నానెక్కడన్నాను? మీరే కదా అన్నారు. అంటే నీకు షాక్గా లేదా? లేదే. నా మీద కోపం కూడా రాలేదా? రాలేదే. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోలేదా? పోలేదే. నేను లవ్ చేయట్లేదు అంటే నీకు చాలా హ్యాపీగా ఉందా? ఫుల్గా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, గాల్లో తేలినట్టుంది. తూచ్, నేను ఒప్పుకోను. తొక్కలోది మీరే తప్పుకునేది. మీరు లవ్ చేయట్లేదన్న శుభవార్త చెప్పినప్పటి నుంచి దెబ్బకి దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ తూచనొద్దు. రేపో మాపో మళ్ళీ మనసు మార్చుకోవద్దు. అట్టాగే ఉండండి. మీది నిజంగా మాట మీద నిలబడే వంశమే అయితే ఆ మాట మీద నిలబడండి. శుభవార్త నీకు కాదే, నాకు. ఎంత మంచి మాట చెప్పావు. దెబ్బకి దరిద్రం వదిలిపోయింది. ఇదిగో ఇటరా, మాట మాట రారా. తూచ్, కాసేపు విరాట్ బాబుని పిచ్చర్ని చేద్దామని ఆడుకున్నానంతే. బయటికెళ్ళి చూడు, కుళ్ళి కుళ్ళి ఆడుతూ ఉంటారు. ఐ లవ్ యూ విరాట్ బాబు. తెచ్చావా? తెచ్చాను. మన ప్లాన్కి కావాల్సిన అమౌంట్ రెడీ. థ్యాంక్ యూ చెర్రీ. నాకు ఆస్తి రాగానే ఇంతకు డబ్బులు ఇస్తాను. ముందు పని చూద్దాం. సరే. నేనేం చేయాలి? ఒక ఓల్డ్ కార్ కావాలి. స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు. మా ఫ్రెండ్ గ్యారేజ్లో పాత కార్లు చాలా ఉంటాయి. ఓ 10,000 పడేస్తే ఇస్తాడు. ఇంకా
ఆ కార్ని డాష్ ఇవ్వటానికి ఒక లారీ లేకపోతే ఒక వ్యాన్ కావాలి. వ్యాన్ అయితే నాదే ఉంది. డ్రైవింగ్ నువ్వే చేయాలి. యాక్సిడెంట్ చేయాలా? అవును. అందులో ఎవరెవరు ఉంటారు? ఒక శవం. యాక్సిడెంట్ అయ్యాక కదా శవం అయ్యేది. కాదు, శవానికి యాక్సిడెంట్ కావాలి. అంటే ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయిందని మేం కలరింగ్ ఇస్తాం. మొహం గుర్తుపట్టడానికి వీల్లేనంత మేజర్ యాక్సిడెంట్ చేయాలి. నేను రెడీ. ఇంకా ఏం కావాలి మనకి? టాటూ ఆర్టిస్ట్ ఒకడు కావాలి. మా నాయనమ్మ వాళ్ళ అత్తగారి చేతి మీద ఉన్న మచ్చ లాంటి మచ్చతో ఆ వారసురాలు పుట్టిందట. ఆ మచ్చని శవం చేతి మీద ఆ టాటూ ఆర్టిస్ట్ వేయాలి. ఓకే, నేను తీసుకొస్తాను. ఇంకా హ, ఒక మేకప్ కిట్ కూడా కావాలి. ఆ శవంగాడు ఒక అనాథ శవాన్ని ఇస్తాడు. వారసురాలంటే నమ్మేలా ఉండాలి కదా. కలర్ఫుల్గా తయారు చేయాలి. ఒక హాఫ్ సారీ కొత్తదే కావాలి. ఓకే, డన్. ముక్తాదేవి గారి మనవరాలు యాక్సిడెంట్లో చనిపోయిందని ప్రపంచం అంతా నమ్మేలా మనం సీన్ క్రియేట్ చేయాలి. పదండి. డేవిడ్, నేను నీకు ఫోన్ చేసి వెహికల్ ఎప్పుడు అరేంజ్ చేయాలో నేను చెప్తాను. సరే. ఇందాక బాగానే ఇచ్చావుగా, ఇంట్లోనే ఏమైంది? ఏటో సానా నీరసంగా ఉన్నది విరాట్ బాబు. ఇందాక ఉత్సాహంగా ఉంది అన్నా, ఉల్లాసంగా ఉంది అన్నా, గాల్లో తేలినట్టుందన్నా. అది మనసుకు సంబంధించిన ఉల్లాసం, ఇది శరీరానికి సంబంధించిన నీరసం. భూమి, నీకోసం బట్టలెట్టుకొచ్చాను. వచ్చావా అప్పలరాజు? కళ్ళు కాయలు కాసేలా నీకోసం ఎదురు చూస్తా ఉన్నా. ఓయ్ భూమి, ఇందాక నీరసంగా ఉందన్నా, ఇప్పుడు చెంగని లేచి కూర్చున్నావు. ఏటో మా అప్పలరాజు భావన చూస్తే ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది. ఇంకా ఏటైనా కావాలా భూమి? నువ్వు పక్కనుంటే సాలప్పలరాజు. ఇంకా నేనెందుకు పోతున్నా. విరాట్ బాబు, ఒక్క నిమిషం. అన్నా, నువ్వు నాకు ఫోన్ ఇయ్యి. పెద్దమ్మ గారికి నన్ను ఫోన్ చెయ్యాలా? అయ్యో ఎందుకు కొండమ్మా? అబ్బబ్బబ్బా, అయ్యగారు పోతాను పోతాను అంటున్నారు కదా. ఓ పాలి, అమ్మగారికి ఫోన్ చేసి ఓ మాట చెప్పి పొమ్మంటాను. ఏయ్, నేను ఎక్కడికి పోతాను అన్నాను? బయటికి పోతాను అన్నాను. ఇంటికి పోతున్నానని చెప్పానా? ఓ అట్టాగా, పోతాను పోతాను అంటే మీ ఇంటికేమో అనుకున్నాను. మటరు, మగాళ్ళ బాత్రూము ఆ టైప్ ఉన్నది. పాపం ఎంత అర్జెంటో ఏమో. అక్కడ నాకేం అవసరం లేదు. ఇయాలైనా రోజునా? అయ్ నోర్మై, ఈ మధ్య ఇరాటు బాబు ఎవరేం మాట్లాడినా కసురుకుంటూనే ఉన్నాడు. ఆ నందికమ్మ మాట్లాడితే మాత్రం సంబరంగా మాట్లాడతాడు. నందిక గురించి నువ్వు మాట్లాడుకో. అసలు నీకు తన గురించి ఏం తెలుసు? నందిక అంటే ఎవరు అనుకుంటున్నావు?
ఒక దేవత ఆహా. కర్మకాలి ఇంట్లో ఉంది, లేదంటే గుళ్ళో ఉండాలి. అయితే దానికి గుడి కట్టించినారనుకో, గుడి ముందు అడక్క తినమని బతుకమని వదిలేస్తాది. కట్టించండి, బాగా కట్టించండి. షడప్. అందుకే లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని తెలుసా. మా భూమే లేకపోతే నిజంగానే జైల్లో ఉండేవాళ్ళు. షూ. ఎవరు? ఈ త్యాగమూర్త. కావాలంటే నువ్వు గుడి కట్టుకో. నిజంగా గుడి కట్టి తీరాల్సిందే. ఆ నందికి సంగతి తెలిస్తే అప్పల్ రాజు, ఏంటి నందిక గురించి నువ్వు నాకు చెప్పేది? ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. ఏటి లేదు విరాట్ బాబు. తాగొచ్చావేటి అప్పల్ రాజు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడింది చాలు, ఎల్లో. అది కాదు భూమి. కేటి మాట్లాడు, ఎల్లమన్నానా? అందరూ నందికని అనేవాళ్లే. నానేమీ అనలేదే. నందికంటే ఇరాటి బాబుకి ఎంత ప్రేమో. పోనీలే కొండమ్మా, ఎవరు ఎవరిని ప్రేమిస్తే మనకేటి? నన్ను ప్రేమించట్లేదన్నారు, బాగున్నది. పానం హాయిగా ఉన్నది. ఎవరు? విరాట్ సార్ ప్రేమించట్లేదా? లేదా? లేదంట ఇందాక చెప్పేసినారు. ఎంత మంచి శుభవార్త చెప్పినారు ఈరాడు బాబు. ఏంటి ఇది నీకు శుభవార్త? మరి కాదేటి? మా భూమికి ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నదో, ఎంత ఉల్లాసంగా ఉన్నదో. మా భూమికి ఇప్పుడు గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, గుండె అచ్చి, ఆపు. పేలినట్టుందే. ఏటి అంత సిరాకు పడుతున్నారు? కొంప తీసి నిజంగా లవ్ చేస్తున్నారా ఏటి? మాకేం పని లేదనుకున్నావా? లేకపోతే లోకంలో లైన్ వేసుకోవడానికి ఎవరు లేరనుకుంటున్నావా? వేసుకోండి వేసుకోండి వేసుకోండి, లైన్ వేసుకోండి. కావాలంటే మీరు లవ్ లెటర్ రాసిస్తే నానే అట్టుకెళ్ళి మీ లవర్కి ఇస్తాను. స్టాప్ ఇట్. అదేంటి మళ్ళీ సిరాకు పడుతున్నారు? అవునవును, బాగా మండిపడతా ఉన్నారు. కొంప తీసి నిజంగా లవ్ చేస్తున్నారా ఏటి? అంత సీన్ లేదు. అక్కది మాట. ఉమ్, విరాట్ బాబా మజాక. అట్ట మాట మీద నిలబడండి. ఆ. అబ్బా ఏటో బాగా నీరసంగా ఉన్నది కొండమ్మా. నీరసంగా ఉంటే అదేదో మాత్ర వేసుకోమని డాక్టర్ చెప్పినాడు కదా, ఆ మాత్ర వేయండి ఈరాట్ బాబు. ఆ మాత్ర ఏదో వేయండి ఈరాట్ బాబు. ఇంతసేపు డబ్బాలో రాళ్ళేసి ఊపినట్టు గలగలా మాట్లాడింది. ఇంతలోనే ఏం ముంచుకొచ్చింది? ఆ టాబ్లెట్ ఏదో నువ్వే వెయ్యి. నాకెట్ట తెలుస్తుంది? నానేమన్నా మీ అంత చదువుకున్నానా? లే, లేసంత ఓపికే ఉంటే టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాను విరాట్ బాబు? నీకు ఏది వచ్చినా సడన్గానే ముంచుకొచ్చేస్తుంది. కొండమ్మా లేపు. నాకెట్ట తెలుస్తుంది? నానేమన్నా మీ అంత బలంగా ఉన్నానా మాటారు? కర్మ కర్మ. ప్రతినిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతినిమిషం ప్రియ మధుమాసమే. ఇంకా పడుకో. కొండమ్మా కాస్త పడుకోబెడతావా? హా,
నారు పోసిన దేవుడు నీరు పోయాడా? లేపి కూర్చోబెట్టిన ఇరాట్ బాబు ఆ మాత్రం పడుకోబెట్టలేడా? కమ్మరా బాబు, మెయిల్ నర్స్ బతుకైపోయింది. ఉమ్, ఉమ్. నా మీద ప్రేమ లేకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు విరాట్ బాబు. చెయ్యట్లేదు, చెయ్యాల్సి వచ్చింది. ముక్తాదేవి గారి పుణ్యమా అని ఇక నోరు వెప్పుకో, పడుకో, కళ్ళు మూసుకో. ఇక్కడ ఎన్ని బాడీలు చచ్చినా కంపు తప్ప కంపెనీ ఇచ్చే శవం ఒక్కటి చావలేదు. ఈ కొత్త మగ శవం ఎక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చారు? నా ఫ్రెండు. పర్వాలేదే, తల్లి కూతుళ్ళు పెద్ద గ్యాంగ్నే మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ నీకు అనవసరం. ఏది కొత్త డెడ్ బాడీ? డబ్బులు తెచ్చారా? రెడీగా ఉన్నాయి. ముందు మాకు కావాల్సిన శవాన్ని చూపించు. ఇదే 18 ఏళ్ల అందమైన శవం. బతికుంటే ఇలాంటోడు లవ్ చేయమని చంపేవాడు. మాకు కావాల్సిన ఏజ్లోనే ఉంది. ఎవరి అమ్మాయి? అడుక్కు తినే చచ్చే అమ్మాయి. కొత్త సెంటర్కి వెళితే పాత బిచ్చగాళ్ళు బొచ్చుతో కొట్టి చంపారు. దీనికి నానే వాళ్ళు ఎవ్వరూ చావలేదు. అందుకే తీసుకెళ్ళడానికి ఎవ్వరూ చావలేదు. మాకు కావాల్సింది అదే. అనాథ శవం అయితేనే ఎవ్వరూ గుర్తుపట్టరు. డబ్బిచ్చి చావండి. ఎంత ఇచ్చి చచ్చావు? 50,000. తల నరికిచ్చి పంపించమంటావా? ఇంకా 10,000 ఇచ్చి చావు. ముందు మాట్లాడుకుంది 50,000 కదా, తోసినందుకే 10,000 ఫైన్ వేస్తావా? ఈ శవం కంపునైనా భరిస్తాను, కానీ అవమానాన్ని భరించి చావను. మేము అసలే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటే నువ్వు ఆవిడ ముందుకొచ్చి న్యూసెన్స్ చేసావు. మరి ఏం చేయమంటావు? మీరు ఎలా అయినా చావండి. 10,000 ఇస్తేనే శవం ఇస్తాను. శవం కొంచెం సన్నగా ఉంది, డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. హా, చచ్చినమ్మ చిక్కినా అందమే. ఇచ్చి చావండి. ఇంకో 500. మళ్ళీ ఇదేంటి, వడ్డీయా? కాదు, కంపు దక్కడానికి సెంటు కొట్టాను. దాని ఖర్చులు ఇచ్చి చావండి. కావాలంటే 100 ఇస్తానంతే. చరణ్ ఇవ్వు, తీసుకో. సరే చావు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. శవాన్ని ఎలా తీసుకెళ్ళాలి? శవాన్ని తీసుకెళ్లి చావడం అంత ఈజీ కాదు. శవం బ్రతుకున్నప్పుడు మీతో ఉన్నట్టు గ్రూప్ ఫోటో కావాలి. మీరంతా శవం బంధువులైనట్టు పెళ్లి ఫోటో తెచ్చి చావాలి. చచ్చిందంతా ఫోటోలేంటి, పెళ్ళేంటి? మళ్ళీ దీనికి మొగుని వెతకాలా? ఎవడో ఎందుకు, నువ్వు చచ్చావుగా. నేనా? చిచి, ప్లీజ్ చరణ్, ఈ ప్లాన్ ఎక్కువ మందికి తెలిస్తే కాంప్లికేటెడ్ అవుతుంది. ఆ ఆధారాలన్నీ చూపిస్తే తప్ప శవాన్ని అప్పగించారు కదా. ఒప్పుకో చరణ్.
కానీ సెవెన్తో గ్రూప్ ఫోటో ఎలా దిగుతాం? అడ్డంగా దొరికిపోతాం కదా. ప్లాన్ నేను చెప్తాను. దీనికి నువ్వు మొగుడివి, నేను ఆడపడుచుని, మా అమ్మ అత్త, అందరం మారువేషాల్లో వద్దాం.